నమస్తే అండి. శ్రీమాత్రే నమః. గురుగారు ఇప్పుడు రాత్రిపూట తలస్నానం చేయకూడదు అని అంటారు కదా! అవునమ్మా. అది దేని వలన? యాక్చువల్‌గా ఏంటంటే అమ్మా, మనకి పగలిపూట ఎండ బావుంటుంది. అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. వన్ బై వన్ చెప్తాను నేను మీకు. హ్మ్. తలస్నానం చేశారు, తొందరగా ఆరిపోతుంది. హ్మ్. రాత్రిపూట ఎండ ఉండదు, సరిగ్గా తుడుచుకోలేదనుకోండి, నీరు పట్టేసి హ్మ్. జలుబు చేయడము, ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది బాడీకి. సైంటిఫిక్ రీజన్. సైంటిఫిక్ రీజన్. రెండవది ఏంటంటే, రాత్రిపూట కొన్ని అమ్మవారికి సంబంధించిన కొంతమంది కొన్ని విద్యలు ఉంటాయి, దశ మహావిద్యలని, అలాంటి వాళ్ళు చేస్తారు హ్మ్. తలస్నానాన్ని. అందరూ చేయరు. అందరూ సూర్యాస్తమానికి ముందే చేసేస్తారు. సూర్యాస్తమం ముందు చేసి జపానికి కూర్చుంటారు, సంధ్యావందనం చేసేవాళ్ళు. ఓకే. కానీ కొన్ని కొన్ని తీవ్రమైనటువంటివి కొన్ని చేసేవాళ్ళు ఉంటారు. కౌలాచారము, వామాచారంలో హ్మ్. కొన్ని తీవ్ర సాధనలు చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు కొన్ని నియమ నిబంధనలు పాటిస్తారు. ఇది తెలియక కొంతమంది, ఇప్పుడు వాళ్ళు ఏదో చేశారు కదా, నేను చేసేస్తాను అనుకుని రాత్రిపూట స్నానం చేసేసి కూర్చొని హ్మ్. సరైన పద్ధతి చేయకపోతే వీళ్ళకి ఎఫెక్ట్ వస్తుందేమో, అంటే అరకొర నాలెడ్జ్తోనే ఏదో చేసి ఇబ్బంది పడతారనే భావనతో ఒకటి. రెండవది, నేను మీకు ఫస్ట్ సైంటిఫిక్గా చెప్పిన రీజన్తో ఒకటి. ఈ రెండు కారణాలు, ప్రధానమైన కారణాలు ఈ రెండు కూడా. హ్మ్. సర్వసాధారణంగా ఏంటంటే, మనకి అమ్మవారి సాధనలు ఏవైనా రాత్రిపూట ఎక్కువగా సిద్ధిస్తాయి. హ్మ్. అయితే అది సాత్విక మార్గంలో కూడా చేసుకోవచ్చు. ఎంతసేపు మీరు రాజసిక మార్గంలోని, కౌలాచారంలోనో లేకపోతే వామాచారంలోనో ఏదో రకరకాలుగా చేయాలి, అంత అవసరం లేదు. ఆ పద్ధతి తెలిసిన వాళ్ళు, వాళ్ళ గురువుల నుంచి పొందిన వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు. కానీ నేనేమంటానంటే, మీకు తెలియకుండా వాటిలోకి వెళ్ళకండి. తెలియకుండా వెళ్తే ఏమవుతుందంటే, అదేదో తెలియకుండా మీరు తెలిసి పట్టుకున్నా, తెలియక పట్టుకున్నా కరెంటు తీగే షాక్ కొడుతుంది మీకు, హ్మ్. కొన్ని తీవ్ర సాధనలు. అందుకని హ్మ్. ఈ తెలియక వాళ్ళెవరో రాత్రిపూట స్నానం చేసేస్తాడు, ఈయన పోయి చేసేస్తాడని చేయొద్దని చెప్తారు. అంటే మొదట్లోనే దాన్ని ఆపుతారనమాట. ఆహా! అట్లా, అంతకుమించి మరొకటి ఏం కాదు అది. ఇప్పుడు మనకి కొన్ని రోజులున్నాయి. ఉమ్. ఎగ్జాంపుల్ శనివారం, శుక్రవారం ఇలాంటి రోజులు, అవునమ్మా. మంగళవారం. ఇతరుల ఇంటి దగ్గర నుంచి ఉప్పు తేకూడదు, మిరియాలు, మిరపకాయలు తేకూడదు, పెరుగు తేకూడదు, ఇలాంటివి కొన్ని మనం నమ్ముతాం. చాలా మంది అవి మూఢనమ్మకాలు అంటారు. కొంతమంది వాటిని చాలా స్పష్టంగా పాటిస్తూ ఉంటారు. సో దీని మీద మీరేమంటారు? తేకూడదు అంటే దానికి రీజన్ ఏమిటంటే, ఒక్కొక్క వస్తువుకి గ్రహ సంబంధం ఉంటుంది. హుహు. ఒక్కొక్క గ్రహ సంబంధం ఒక్కో దానికి ఉంటుంది. మనం ఊరికేదో తెచ్చేసుకున్నాం అనుకుంటాం, కానీ హ్మ్. మనం ఒక వస్తువు తీసుకున్నామంటే దానికి రుణపడి ఉంటాము, గుర్తుపెట్టుకోండి. హ్మ్. మనకి ఆ వ్యక్తితో రుణపడి ఉండిపోతాం ఒక్కోసారి, లేదా వాళ్ళు మనకు రుణపడి ఉన్నా ఇస్తారు ఏదైనా వస్తువు. కాబట్టి కొన్ని వస్తువులు ఎలా ఉంటాయంటే, రుణంతో పాటు కొన్ని కొన్ని కర్మలు కూడా అనుభవించాల్సి వస్తుంది కొన్నిటికి. హ్మ్. అందుకని కొన్ని వస్తువులు కొన్ని రోజులు కొంతమంది దగ్గర తీసుకోకూడదు అంటూ ఉంటారు. హ్మ్. ఓకే. అట్లాగా వీళ్ళు ఏంటంటే, ఉప్పు ఒకటి, హ్మ్. కొన్ని నువ్వులు ఒకటి, ఇట్లా కొన్ని కొన్ని ఉంటాయి. కొంతమంది అయితే మీరు నమ్మరు, కొన్ని షాపుల్లోనైతే మీరు చేతికి డబ్బులు కూడా తీసుకోవాలి, అక్కడ పెట్టండి అంటారు. హ్మ్. అక్కడ పెట్టండి అని తీసుకొని మళ్ళీ వాళ్ళు అక్కడ పెడతారు, చేతితో అసలు ముట్టుకోరు కొంతమంది. అదేదో రుణపడిపోతాం అనేటువంటి భయంతో. హ్మ్. ఎందుకంటే చేతి నుంచి ఇచ్చేటువంటిది కొన్ని కర్మలకు సంబంధాలు ఉంటాయి. అందుకే మీరు చూడండి, నవరత్నాలు మీకు పలానా రత్నం పడుతుంది, పలానా రత్నం పడదు అన్నప్పుడు మీరు చెవులకు పెట్టుకోండి, మీరు ఏ రత్నమైనా పెట్టుకోండి, సంబంధం లేదు. హారానికి వేసుకోండి, ఏ రత్నాలు వేసుకున్నా మీకు ఏ ఎఫెక్ట్ ఉండదు. గాజులుగా వేసుకోండి, ఏం ఎఫెక్ట్ ఉండదు. కానీ మీకు పనికొచ్చే రత్నం పెట్టుకోకుండా, వేలుకి పనికి రాని రత్నం మీరు పెట్టుకోకుండా వెంటనే ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే ఈ చేతికి మీరు హస్త సాముద్రికం ఉంటుంది. హస్త సాముద్రికంలో చాలా స్పష్టంగా దీనికి గురువు అధిపతి, శని, రవి, బుధుడు, ఇట్లా ఒక్కొక్క దానికి అధిపతులు. వాటికి సంబంధంగా ఈ రత్నం ఎప్పుడైతే మనం ధరిస్తామో దానికి సంబంధించిన ఎనర్జీ ఫామ్ అవుతుంది. అందుకే మీరు కనుక గమనించినట్లయితే మనకి రేఖలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. హస్తంలో ఉండే రేఖలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ రేఖ హస్త సాముద్రికం చూసే వాళ్ళు ఏం చేస్తారంటే, చూసి మీకు ఇక్కడ బుధుడు కిందన ఒక రేఖ ఏర్పడింది, సో మీకు ఇప్పుడు సంతానం కలిగే యోగం ఉంది, లేదా వ్యాపారం చేస్తారు, కలిసి వస్తుంది. లేదా అదే బుధుడు కింద ఉండే రేఖలకి కాస్త అడ్డగీతలు పడ్డాయి, ఏమంటే వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి.
రవి రేఖ కిందని మనకి మంచి రేఖ ఏర్పడింది, సూర్యుడు వేలు అంటారు, దాని కింద ఒక మంచి రేఖ ఏర్పడింది అనుకోండి, ఏమంటే మీకు ఇప్పుడు ప్రమోషన్ వస్తుంది, లేదా సంతానం కలుగుతుంది, లేకపోతే మీ తండ్రి గారికి బాగా కలిసి వస్తుందని చెప్తారు. శని వేలు కింద రేఖ ఏర్పడినప్పుడు ఏమవుతుంది, కొంచెం మీరు ఈ టైంలో కొంత చూసుకోండి, కొంచెం కొన్ని పనులు లేట్ అవుతాయి. లేదా అక్కడ త్రిభుజాకారం ఏర్పడిందండి పలానా రవి వేల కింద లేకపోతే గురువు వేల కింద అన్నప్పుడు మీరు దీంట్లో టాప్ పొజిషన్లోకి వెళ్తారని చెప్తూ ఉంటాం. అంటే ఏమిటి, దీని నుంచి మనకు సంబంధం ఉంది. ఓకే ఓకే, ఇది ఒక సాముద్రికం ఉంది, ప్రతిదీ శాస్త్రం ఉందమ్మా, కానీ దాన్ని సరిగ్గా చూసేవాళ్ళు కావాలి మనకి. శాస్త్రాన్ని సరిగ్గా అధ్యయనం చేసిన వ్యక్తి మీకు ముందుగా ఇండికేట్ చేసి చెప్తాడు. శాస్త్రం సరిగ్గా అధ్యయనం చేయకుండా ఏదో ఒకటి రెండు విషయాలు తెలిసేసుకొని వాళ్ళకి చెప్పి వాళ్ళని భయపెట్టడానికి కాదు శాస్త్రాలు. ఎప్పుడు కూడా జ్యోతిష్ శాస్త్రం కానివ్వండి, వాస్తు కానివ్వండి, ఇవన్నీ కూడా భయపెట్టడానికి కాదు. మీకు ముందుగా ఒక ఇండికేషన్, అంటే ఎలా అంటే ఇప్పుడు మనం వెళ్తున్నాం అమ్మ రోడ్డు మీద, అక్కడ యూటర్న్ ఉంది మనకి, అక్కడ బోర్డు ఉంటుంది, యూటర్న్ ఉంది, జాగ్రత్తగా వెళ్ళండి. ఆ బోర్డు చూసి దిక్కుమాలనోడు వీడు బోర్డు పెడతాడా, నాకు ఎంత టెన్షన్ పట్టుకుంది అని కూర్చొని ఏడుస్తాము. అక్కడ స్లో చేసుకుంటాం వెహికల్, వాడు భయపెట్టినట్టు అవుతుందా మీకు చెప్పండి? జాగ్రత్త చెప్పినట్టు ఎట్లా అవుతుందో, హెచ్చరిక ఎలా అవుతుందో జ్యోతిష్ శాస్త్రం కూడా అంతే. సో మీకు ఈ దశ నడుస్తుంది, ఈ అంతర్దశ నడుస్తుంది. ఇందాక నేను మీకు వినిపించా, గండం ఉంది అని ముందుగా తెలుసుకుంటే దానికి సంబంధించిన దానము మంత్రము ఇంట్లో కూర్చొని చేసుకుంటే ఆ గండం ఇంకో రూపంలో పోయేది. అది తెలియకపోవడం వల్ల, చెప్పకపోవడం వల్ల పాపం అమ్మాయి ఇదైంది. ఎవరు చెప్పలేదంట అమ్మాయికి, పాపం జరిగింది. ఇక్కడ మనము ఈ రత్నధారణ చేసేటప్పుడు కానివ్వండి, ఏదైనా వస్తువులు ఇవ్వడం తీసుకునే విషయంలో కానివ్వండి, అందులో ముఖ్యంగా ముడిగా ఉండేటువంటి పదార్థాలు, ఇప్పుడు పప్పులు చెక్కైపోయిన పప్పు ఇచ్చి పుచ్చుకోవడానికి ముడిగా ఉంటుంది. ఇప్పుడు మినుములు ఉంటాయి, ముడిగా ఉండే పప్పులకి ఎక్కువ పవర్ ఉంటుంది. అంటే మినుములు మీకు ఐడియా ఉంది కదా, మినుములు ముడిగా ఉంటాయి, ముడిగా ఉండే మినుములకి ఎక్కువ పవర్ ఉంటుంది. అంటే వాటిని మళ్ళీ నేల మీద వేస్తే మొలకలు వచ్చేవి మాత్రం చేతికి ఇవ్వద్దు అని చెప్తూ ఉంటారు. అందుకే దానం ఇచ్చేటప్పుడు కూడా మొలకలు వచ్చే పదార్థం ఉన్నవే ఇవ్వమని చెప్తారు. శనగలు, మినుములు, అలసందలు, గోధుమలు, ఇట్లాంటివన్నీ కూడా దానాలు ఇవ్వమని చెప్తూ ఉంటారు. అది కాబట్టి ఏంటంటే అది ఇచ్చేటప్పుడు మనకు దానం తీసుకున్నట్టు అవుద్దేమో, దానం తీసుకుంటే మనం అక్కడ ఏదైనా ఆ దోషం మనకి ఏమైనా వస్తుందేమో అనే భావంతో చేతికి తీసుకోరు కొన్ని విషయాలు. అందులో ఉప్పు చాలా ఎక్కువ పాత్ర పోషిస్తుంది, ఎమోషన్స్. అండ్ అట్లాగే మీరు అందుకే చూడండి, ఉప్పుని ఎందుకు ఇవ్వరు అంటే మీరు ఉప్పుతో దిష్టి తీస్తారు. మీరు గమనించండి, చిన్నపిల్లలు ఎవరైనా బాగా ఏడుస్తున్నారు అనుకోండి, ఉప్పు తీసి ఇలా తిప్పంగానే ఏడు పారిపేస్తాడు ఆటోమేటిక్. ఎందుకు అంటే ఉప్పుకి మన ఆరాని కనెక్ట్ అయ్యే లక్షణం ఉంటుంది ఆరాతో. పిల్లలకి ఏమవుద్దంటే సమ్ నెగటివ్ ఆరాస్ వచ్చి వాళ్ళకి కనెక్ట్ అయినప్పుడు ఆ పిల్లలు తెలియకుండా పిచ్చి పిచ్చిగా ఏడుస్తూ ఉంటారు. వాడిని ఎంత ఊరుకోబెట్టినా ఊరుకోరు. అప్పుడు నానమ్మ అమ్మమ్మ ఏం చేస్తారు, ఆగంట్రా అని చెప్పి ఉప్పు తీసుకొని అలా తిప్పేసి తూ అని పడేస్తాడు, వెంటనే ఆపేస్తాడు. ఇదేమిటి ఆపేసాడు, ఏమిటంటే మీకు ఆ చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఆరా పోయింది, ఉప్పులో కనెక్ట్ అయిపోయింది. అట్లాగే ఉప్పు ఇవ్వడం తీసుకోవడం చేతికి ఎందుకు ఇవ్వరంటే తొందరగా ఆరాతో కనెక్ట్ అయిపోద్ది ఉప్పు. మీరు ఇలా ఇచ్చారు, అవతల వాళ్ళు తీసుకుని వాళ్ళతో ఏదైనా బ్యాడ్ ఆరా ఉంటే వాళ్ళతో ఆ ఆరా కూడా వీళ్ళకి కనెక్ట్ అవుద్ది అనే భావంతో చేతికి తీసుకోవద్దు ఉప్పు అంటారు. ఉప్పు ఒకటి, నూనె ఒకటి, నువ్వులు ఒకటి, మిరపకాయలు ఒకటి. అంటే కొంచెం ఎక్కువగా తొందర, అందుకే మిరపకాయలతో కూడా దిష్టి తీస్తారు చూడండి, మిరపకాయలతో దిష్టి తీస్తారు, ఉప్పుతో దిష్టి తీస్తారు. ఇవన్నీ తొందరగా ఆరా అని కనెక్ట్ చేసుకునే వస్తువులు, అందుకని అలా చెప్తారు.